మరి తులారాశి వారికి నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆదాయ వ్యయాలు, గౌరవ అవమానాలు వీరికి సూచనప్రాయంగా మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. మరి తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2వ తారీఖు వరకు భాగ్యములో మిథున రాశిలో మంచి ఫలితాలను అందిస్తాడు. మరి జూన్ 2 తర్వాత అష్టమానికి ప్రవేశిస్తాడు. జూన్ 2 తర్వాత ఈ గురువు దశమ భావంలోనికి ప్రవేశిస్తాడు, అనగా ప్రతికూల ఫలితాలను అందిస్తాడు. జూన్ 2 వరకు జన సహకారము, పెద్దల సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను, మంచి అవకాశాలను, ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశాలను అందుకుంటారు. జూన్ 2 తర్వాత దశమ భావంలోని గురువు రావడం వల్ల జన సహకార లోపము, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడము, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా షష్టమ భావంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. జూన్ 2 తర్వాత గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక తప్పనిసరిగా సిద్ధి సాయినాథుని దర్శనం చేసుకోండి. సిద్ధి సాయినాథుని యొక్క జీవిత చరిత్ర పారాయణం చేయండి. శనగలను ఉడికించి గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల కూడా మీరు ఈ దోషము నుంచి, అనగా గురుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.